రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ పర్యటన దాదాపు 75 లక్షల రూపాయల విలువ చేసే 112 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేసిన మంత్రి సత్యప్రసాద్ వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి సత్యప్రసాద్ వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తుందని చెప్పిన సత్యప్రసాద్ ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని సమపాలతో తమ నాయకుడు చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నాడని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నాశనం చేసి 3 ముక్కలాటాడారు. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాని మోదీ చేతుల మీదుగా 49,000 కోట్ల రూపాయల అమరావతి రాజధాని పనులను పునఃప్రారంభించారన్నారు. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ దిశగానే ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం ఈరోజు ఈ యొక్క పంపిణీ ఈరోజు దాదాపుగా 54 పరికరాలు ఇస్తా ఉన్నారు. 20 లక్షల సబ్సిడీ వస్తా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే స్ప్రేయర్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా చాలా అవసరం. 10,000 రూపాయల సబ్సిడీ వస్తా ఉంది. రోడ్ల మీద దాదాపుగా 50,000 రూపాయల సబ్సిడీ ఇస్తా ఉన్నారు. కల్టివేటర్ మీద 21,000 రూపాయల సబ్సిడీ, అలాగే బ్యాటరీ స్ప్రేయర్ మీద కూడా 1,000 రూపాయల సబ్సిడీ వస్తా ఉంది. అలాగే సీడ్ కమ్ ఫర్టిలైజర్ బిల్ మీద 25,000 రూపాయలు. అంటే ఇవన్నీ కూడా రైతుకి సకాలంలో కావాల్సిన అన్ని వస్తువులు కూడా సబ్సిడీతో ఇచ్చి ఆదుకోవాలని లక్ష్యంతో. ఎందుకంటే రైతు అనేవారు ఇప్పుడు కూడా చాలా రిస్క్ తో కూడినటువంటి పరిస్థితి. అకాల వర్షం వచ్చినా నష్టపోతా ఉంటారు. అందుకని వాళ్ళు ఆదుకోవాలి, అన్ని రకాలుగా ఆదుకోవాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఈ సంవత్సరం రాబడి కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రొక్యూర్మెంట్ లో కొంచెం డిలే ఉండొచ్చు. తప్పకుండా ప్రతి ఒక్క పడినటువంటి ప్రతి ఒక్క ధాన్యం కూడా కొనుక్కునే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా అట్లా కూడా రైతుల్ని ఆదుకునే దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దేశ సరిహద్దుల్లో ఉండి మొన్న జరిగినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకారం కావచ్చు, లేకపోతే వారు చేసినటువంటి దొంగ పనులకు మన యొక్క ఆన్సర్ అవ్వచ్చు, అన్ని కూడా దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతున్న సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే ఈరోజు మన తెలుగువారు మురళీ నాయక్ చనిపోయారో వారికి కూడా కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ దేశాన్ని కాపాడుతాను, దేశాన్ని కూడా చనిపోతానని చెప్పేసి మురళీ నాయక్ ఒకటే సంతానం, చిన్న తండాల పుట్టినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తప్పకుండా నేను మిలిటరీలో వెళ్తాను, ఈ దేశం కోసం పోరాడతానని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యక్తి మురళీ నాయక్. అలాంటి వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా ఏదైతే సైనికులు మనందరి కోసం పోరాడతాం, పూర్తి శక్తి ఆ దేవుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అన్ని కూడా పంపిణీ కార్యక్రమం సబ్సిడీలో మీరు చూడాలి మిత్రుల. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బలహీన వర్గాలందరూ కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో పనిచేస్తుంది. రైతులు అవ్వచ్చు, చేనేతలు అవ్వచ్చు, మత్స్యకారులు అవ్వచ్చు, ఎవరైతే ఏ రంగాల్లో ఉంటారో ఆ రంగాల్లో వాళ్ళకి నైపుణ్యత పెంచాలని, వాళ్ళకి మెరుగైన ఈడు రావాలా, మెరుగైన జీవిత పరిమాణాలు ఉండాలని చెప్పే లక్ష్యంతో అన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసే క్షేత్ర స్థాయిలో కూడా అమలు చేసే రీతిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. 14-19లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఇక్కడ నాకు తెలిసిన దాదాపుగా 100 కార్యక్రమాలు ఇక్కడ వివిధ రంగాల్లో అంబులెన్స్మెంట్ అవ్వచ్చు, ఇదవచ్చు, డ్వాక్రా అవ్వచ్చు, రకరకాల కార్యక్రమం ఇదే వేదిక మీద మేము చేసాం. కానీ 19-24లో ఇప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రెసివ్ కార్యక్రమాలు ఎప్పుడూ లేవు. ఏదో 1-2 చేసామా మూసేసామా అన్నట్టు తప్ప కేవలం 19-24లో సైకో పరిపాలనలో కేవలం వాళ్ళు ధనార్జన తప్ప పేదలకు మాత్రం మెరుగైన జీవన పరిమాణం ఆలోచించలేదు. కానీ ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా అయితే మాట ఇచ్చామో ప్రతి ఒక్క మాట కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే సూపర్ 6 అన్నా ఇంకా సూపర్ 6 కాలేదు అని చెప్తా ఉన్నారు. కానీ ప్రతి ఒక్క చెప్పిన ప్రతి ఒక్క అంశం కూడా చేసి తీరుతామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్ మేము ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు చేసాం. వికలాంగులకు 6,000 ఇస్తా ఉన్నాం. పూర్తిగా 2-3 వింత రోగాలు వచ్చి మంచానికి అయితే మాకు 15,000 ఇస్తా ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు ఏదైతే పేదవాడికి అన్నం టైంకి తినాలి, టైంకి
ఆరోగ్యంగా ఉండాలని లక్ష్యంతో అన్న క్యాంటీన్లన్నీ కూడా రాష్ట్రంలో 200 పైసలకు ఓపెన్ చేశారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మన చెరుకుపల్లిలో కూడా ఇంకోటి ఓపెన్ చేయబోతా ఉన్నాం. దానికి కూడా స్థలం చూస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.